హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నేతి బీరకాయ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ఫస్ట్ లేత బీరకాయలు తీసుకొని ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను చెప్పడం కొంచెం డిలేగా స్లోగా ఉంటుంది. చూడండి, ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్. ఆయిల్ వేసుకున్నాక ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత పోపు కోసం ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, చిటపట్లాడాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అయ్యే వరకు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనకు రుచికి సరిపడా మిరపకాయలు, జీలకర్ర, కొంచెం పచ్చి కొబ్బరి, దొడ్డుప్పు, మీకు దొడ్డుప్పు లేకపోతే సన్నుప్పు అయినా వేసుకోవచ్చు. ఇదంతా మిక్సీ పట్టాలి. అంతలోపు కొంచెం పెసరపప్పు, 2 స్పూన్స్ పెసరపప్పు తీసుకొని వాటర్లో నానబెట్టాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కుక్ అయిపోయాయి. మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం లేత బీరకాయ ఇంత చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము కదా, అది కూడా ప్యాన్లోకి యాడ్ చేస్తున్నాను. మనము లేత బీరకాయ తీసుకోవాలి, ప్లస్ చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అప్పుడు సిమ్లో మాత్రమే కర్రీ చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఎంత సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఫ్లేమ్ పెద్దగా పెట్టి పెద్ద పీసెస్ కట్ చేసి వేస్తే కర్రీ టేస్టీగా రాదు. ఇప్పుడు బీరకాయలు మిక్స్ చేసి వీటిని కూడా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్కి ఒకసారి తీసి మిక్స్ చేస్తూ ఉండండి. ఇలాగూ లేత బీరకాయ కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. మనం అడిషనల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్ నుంచి, బీరకాయ నుంచే వాటర్ వస్తుంది. ఇది మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్. ఇప్పుడు బీరకాయ కుక్ అయిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టిన పెసరపప్పు వాటర్ తీసేసి ఆ పెసరపప్పు కూడా ఈ కర్రీలో వేసి కలుపుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ పప్పు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు కలుపుకున్న తర్వాత కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే మనం పేస్ట్లోనే ఉప్పు, కారం అన్నీ వేసాం కదా. కారం అంటే మిరపకాయలు అన్నీ వేసాము. ఉప్పు, కారం ఈ కర్రీకి మొత్తం పట్టాలి. అది పచ్చి కొబ్బరి పేస్టు ప్రతి ఒక్కటి వేసాం కాబట్టి దీనికి పట్టాలి.